హలో నమస్తే. ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి జస్ట్ నట్షల్ సమ్మరీ అసలు ఏం జరిగింది ఈరోజు పార్లమెంట్లో మేజర్గా 3 విషయాలు. ఒకటి, మన రాధాకృష్ణన్ గారు ఫస్ట్ టైం చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఫస్ట్ పార్లమెంట్ కాబట్టి ఆయనకు వెల్కమ్ చెప్పారు అందరూ. దాని తర్వాత మేజర్గా 2 టాపిక్స్ సెన్సేషనల్గా ఎక్కువగా దాని మీద చర్చ జరగడానికి ప్రయత్నం చేసింది. ఒకటి, ఎస్ఐఆర్ మీద మీరు చర్చ పెట్టాలి అనేటువంటి ఒక పెద్ద ఎస్ఐఆర్ మీద చర్చించాలి అనేటువంటి గొడవ ఫస్ట్. రెండోది, నరేంద్ర మోడీ గారు ఇది మీరు డ్రామా చేయొద్దు, డెలివరీ ఇవ్వండి, డ్రామా వద్దు డెలివరీ అనే దాని మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. దానికి కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ నరేంద్ర మోడీ గారి యొక్క డ్రామా అనే దాని మీద ముందు మనం చూద్దాం. అసలు ఏంది డ్రామా మీద, ఎవరెవరు అసలు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, మిగతా వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు దానికి అనే దాన్ని చూద్దాం. బయట అసలు పార్లమెంట్లో కూడా లోపలికి వెళ్లకుండా బయట మీడియాతోటి ప్రెస్తో మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. మాట్లాడుతూ ఇదంతా కూడా డ్రామా చేస్తున్నారు, డ్రామా చేయొద్దు డెలివరీ చేయండి అని అన్నారనమాట. మీరంతా ఊరికే ఓట్లకు సంబంధించి ఇదంతా వార్మప్ పేరైనా డ్రామా చేస్తున్నారని ఒక పదం వాడారు. దానికి చాలామంది రియాక్ట్ అయిన వాళ్ళు, ఫస్ట్ ప్రియాంక గాంధీ గారు ఫస్ట్ రెస్పాండ్ అయింది ప్రియాంక గాంధీ గారు. ఆమె ఏమన్నారంటే, పార్లమెంట్ దేనికి డ్రామా కోసం కాదు, ఓకే ఎస్ఐఆర్ మీద లేదా పొల్యూషన్ మీద మేము చర్చ పెట్టమంటున్నాం, మీరు చర్చ పెట్టకపోతే ఇది డ్రామా, చర్చ పెడితే డ్రామా కాదు, మేము చర్చ పెట్టండి అని అడుగుతున్నాం, చర్చ పెట్టండి అని అడిగితే మమ్మల్ని డ్రామా అన్నారు, దాన్ని డ్రామా అన్నారు, మీరు చర్చ పెట్టకుండా తప్పించుకుంటే డ్రామా అన్నారు. ఎవరు? ప్రియాంక గాంధీ గారు అన్నమాట. మల్లికార్జున్ ఖర్గే గారు ఏమన్నారంటే, ఇక పిఎం స్టేట్మెంట్ అనేది అది నథింగ్ బట్ ఇట్ ఈస్ పెద్ద హిపోక్రసీ, డ్రామా అనే పదం వాడటము. ది బిగ్గెస్ట్ డ్రామా బాజ్ ఆఫ్ ద ఎంఎల్ ఈస్ టాకింగ్ అబౌట్ డ్రామా. పెద్ద డ్రామాలు వేసే వాళ్ళే డ్రామా గురించి మాట్లాడతారని మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన స్టేట్మెంట్. ఓకే, బీజేపీ షుడ్ ఎండ్ దిస్ డ్రామా ఆఫ్ డిస్ట్రాక్షన్ అండ్ ఎంగేజింగ్ ఇన్ డిబేట్ ఆన్ ఆల్ రియల్ ఇష్యూస్. ఇవి డిస్ట్రాక్షన్ చేసేటువంటి డ్రామా అంతా బీజేపీ ఆపేసి రియల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయాలి అని మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన స్టేట్మెంట్. ఇదంతా డ్రామా మీద చర్చ అనమాట. పిఎం గారు డ్రామా అన్నారని ఇదంతా చర్చ. అఖిలేష్ యాదవ్ గారు ఈయనేమన్నారు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఈయన ఏమన్నారంటే, అపోజిషన్ డస్ నాట్ క్రియేట్ డ్రామా, దే స్టాప్ దోస్ హూ డూ సో. అంటే ఎవరు అపోజిషన్ వాళ్ళు మేము డ్రామా ఆడతలేదు, ఎవరైతే డ్రామా ఆడుతున్నారో వాళ్ళని ఆపుతున్నామా అన్నాడు అఖిలేష్ యాదవ్. ఓకే, ఎంతమంది బిఎల్ఓలు చచ్చిపోయారు బూత్ లెవెల్ ఆఫీసర్లు, అది పెద్ద డ్రామానా అని అడిగాడు ఆయన. అఖిలేష్ యాదవ్ అడిగింది. అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఇతనేమన్నాడంటే, అపోజిషన్ ఆస్కింగ్ అబౌట్ డిబేట్ అండ్ ఎస్ఐఆర్ మీద డిబేట్ పెట్టండి అంటే మీరు దాన్ని డ్రామా అంటారా ప్రధానమంత్రి గారు? ఓకే, ప్రజల యొక్క వాయిస్ని మీరు డ్రామా అంటారా? పీపుల్ డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఇది మీరు డ్రామా అన్నారు కాబట్టి ప్రజల వాయిస్ని మీకు బుద్ధి చెప్తారు అన్నాడు. ఎవరు? అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్. ఓకే, నెక్స్ట్ కేసీ వేణుగోపాల్ ఇతనేమన్నాడు, హూ ఎవర్ ఆర్ మేకింగ్ ది స్టేట్మెంట్ అట్లీస్ట్ థింక్ అబౌట్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. ప్రైమ్ మినిస్టర్ ఈస్ టాకింగ్ అబౌట్ డ్రామా వెన్ వీ ఆస్క్ అబౌట్ డిస్కషన్స్ అబౌట్ ద రియల్ ఇష్యూస్. అది కేసీ వేణుగోపాల్ చెప్పింది. అధీర్ రంజన్ చౌదరి ఇతనేమన్నాడు, ఇతను వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే, ఇతనేమన్నాడు, పిఎం మోడీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డ్రామటిస్ట్, నో వన్ కెన్ కంపీట్ విత్ హిమ్ ఇన్ ద డ్రామా. చూడండి, ఒక పిఎం మోడీ గారు ఒక్క డ్రామా అన్నందుకు ఇంతమంది రెస్పాండ్ అయ్యారు. జయరాం రమేష్ ఏమన్నాడంటే, కాంగ్రెస్ ఎంపీస్ అండ్ సీనియర్ ఇతనేమన్నాడంటే, ది బిగ్గెస్ట్ డ్రామా క్వీన్ హీర్ ఈస్ ది వన్ హూ ఈస్ టాకింగ్ అబౌట్ డ్రామా. అర్థమైందా? డ్రామా క్వీన్ ఎవరంటే ఇక్కడ అతిపెద్ద డ్రామా, ఎవరైతే డ్రామా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళే అని మోడీ గారిని రిఫర్ చేస్తాడు జయరాం రమేష్ చేసిన స్టేట్మెంట్. మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ ఎంపీ మల్లు రవి. ఓకే, మేకింగ్ ఏ కామెంట్ దట్ అపోజిషన్ ఇస్ డూయింగ్ డ్రామా ఈజ్ టోటల్లీ అన్యాక్సెప్టబుల్. ఓకే, అపోజిషన్ వాళ్ళని డ్రామా అంటాం అనేది మేము అంగీకరించమనేది మల్లు రవి చేసిన స్టేట్మెంట్. దిగ్విజయ్ సింగ్ గారు ఈయనేమన్నారు, ఎస్ఐఆర్
ఎస్ఐఆర్ కా మేము ఇట్లాంటి వాటి గురించి అడిగితే డ్రామా అంటున్నారు అని ఆయన ఏదో చేసే స్టేట్మెంట్. ఇది డ్రామాకి సంబంధించిన స్టేట్మెంటే. ఇంకొకటి ఎస్ఐఆర్ మీద అసలు ఏం జరిగిందో చూద్దాం. మేజర్గా అసలు ఎస్ఐఆర్ మీద ఏం జరిగింది. 11 గంటలకి వీళ్ళు అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టారు ఎస్ఐఆర్ మీద. మల్టిపుల్ అడ్జర్న్మెంట్ మోషన్స్ పెట్టారు అపోజిషన్ వాళ్ళు. 11:20కి అపోజిషన్ వాళ్ళు హౌస్లోకి వెళ్ళి గొడవ చేశారు, స్లోగాన్స్ డిమాండ్ చేశారు మీరు ఎస్ఐఆర్ మీద చర్చ పెట్టమని. 12 గంటలకి మళ్ళీ గొడవ చేశారు. అది 2 గంటల దాకా అడ్జర్న్ చేశారు, మీకు అంతవరకు తెలుసు. ఓకే, ఆఫ్టర్నూన్ వాకౌట్ చేశారు. ఓకే, స్టేట్మెంట్లు చూద్దాం ఎవరేమన్నారు. కేసీ వేణుగోపాల్ అన్నాడు. ఇతను ఏమంటాడు కేసీ వేణుగోపాల్, ఇతను అడ్జర్న్మెంట్ మోషన్ని ఫైల్ చేశాడు. ఇది ఫైల్డ్ అడ్జర్న్మెంట్ మోషన్ ఆఫ్ ద గ్రేవ్ క్రైసిస్ క్రియేటెడ్ బై ది ఆర్బిటరీ అండ్ పూర్లీ ప్లాన్ సోషల్, ఇదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఎస్ఐఆర్ మీద చాలా పూర్గా ప్లాన్ చేశారు, దాని మీద మీరు చర్చ పెట్టండి అన్నాడు. రామ్ గోపాల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ అతను ఏమన్నాడంటే మీరు ఈ యొక్క ఎస్ఐఆర్ మీద చర్చ పెట్టకపోతే ఈ హౌస్ ఫంక్షన్ జరగదు అన్నాడు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అవధేష్ ప్రసాద్ ఇతను కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీ. ఇతనేమన్నాడు ఎస్ఐఆర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ, థ్రెట్ టు డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్, దర్ ఇస్ నథింగ్ మోర్ ప్రెషియస్ దాన్ దిస్ టాకింగ్ అబౌట్ ఎస్ఐఆర్ ఇన్ ద పార్లమెంట్. ఇది అవధేష్ ప్రసాద్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ చేసిన స్టేట్మెంట్. మాణిక్యం ఠాకూర్ అండ్ విజయ్ కుమార్ వసంత్ కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు మీరు ఇమ్మీడియట్గా ఎస్ఐఆర్ సంబంధించిన 12 రాష్ట్రాలు ఎక్కడైతే మీరు అనౌన్స్ చేశారో ఇమ్మీడియట్గా మీరు వాటిని క్లోజ్ చేయండి అని వీళ్ళు చేసిన స్టేట్మెంట్. రేణుకా చౌదరి ఈమె అడ్జర్న్మెంట్ మోషన్ అండ్ డెత్స్ అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆఫ్ బిఎల్ఓస్ డ్యూరింగ్ ఎస్ఐఆర్. ఇది ఈమె రేణుకా చౌదరి తెలంగాణ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమె అడ్జర్న్ మోషన్ గురించి డెత్ గురించి చెప్పారు. సౌగతా రాయ్ తృణమూల్ కాంగ్రెస్ విల్ స్ట్రాంగ్లీ రైజ్ అవర్ ఎస్ఐఆర్ ఇష్యూ, ఇట్స్ అ కాన్స్పిరసీ టు కట్ ద ఓటర్స్ లిస్ట్. సింపుల్గా అది అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇతరేమన్నాడు ఎస్ఐఆర్ అనేది ఒక డ్రామా అన్నాడు ప్రధానమంత్రి గారు. మేము ప్రజల యొక్క వాయిస్ చెప్తుంటే మాకు డ్రామా అంటున్నారు, ఎస్ఐఆర్ని ఇమ్మీడియట్గా మీరు ఆపేయాలి. డెరెక్ ఓబ్రియన్ ఈయన తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఆయన, మళ్ళీ ఈయన కూడా ఈయనేమన్నాడు రాజ్యసభ చైర్మన్ని ఈ యొక్క ఎస్ఐఆర్ మీద మీరు చర్చ పెట్టండి అని ఆయన అడిగాడు. సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఈయన కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి రాజ్యసభలో చర్చ పెట్టాలని చెప్పి అడిగాడు. తిరుచి శివ డిఎంకే ఎంపీ ఇతను ఎస్ఐఆర్ మీద మాట్లాడడం ట్రై చేస్తే అతను అలౌ చేయలేదు. తిరుచి శివ. మల్లికార్జున ఖర్గే గారు ఈయన ఏమన్నారు మేము ఎస్ఐఆర్ గురించి మాట్లాడటానికి మేము ఫస్ట్ కలవడానికి ప్రయత్నం చేస్తే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలు చచ్చిపోతున్నారు, బిఎల్ఓలు చచ్చిపోతున్నారు, వాళ్ళ సమాజాన్ని మనుషులనే కాదు ఇక డెమోక్రసీని కూడా చంపేస్తున్నారు అనేది వాళ్ళు చేసిన స్టేట్మెంట్. ప్రియాంక గాంధీ గారు ఎలక్షన్ సిచ్యువేషను, ఎస్ఐఆర్, పొల్యూషను ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూస్, ఇమ్మీడియట్గా వాటి గురించి మీరు డిస్కస్ చేయాలి, అవి లేకుండా ఏయో మీరు మిగతా ఎన్ని పెట్టారు ఇవన్నీ ఎత్తేసాను. అయితే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పింది సర్సే హమే కోయి సమస్య నహీ హై బట్ ఎర్లియర్ ఇట్ టుక్ 2-3 years దేర్ నౌ ఇట్ రస్ట్. ఈయనది హిందీలో అన్నాడంటే ఎస్ఐఆర్తో మాకు ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఏంటంటే గతంలో 2-3 సంవత్సరాలు చేసేవాళ్ళు ఇప్పుడు చాలా ఫాస్ట్గా రష్ చేస్తున్నారు, అందుకని బిఎల్ఓలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ చేసిన. మాయావతి బిఎస్పీ చీఫ్ ఏమేమంది డిజైర్డ్ పీస్ఫుల్ హౌసెస్ టు డిస్కస్ ఎస్ఐ డిఫికల్టీస్, బిఎల్ఓ ట్రబుల్స్ అండ్ సూసైడ్స్. బిఎల్ఓలు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు చర్చించాలి అని చెప్పి బిఎస్పీ మాయావతి గారు చెప్పింది. కిరణ్ రిజిజు యూనియన్ మినిస్టర్ అతనేమంటాడంటే ఎస్ఐఆర్ మీద డిస్కషన్ పెట్టమని మేము అనలేదు, దానికి టైం లిమిట్ లేదు, మీరు దానికి గొడవ చేయొద్దు, మీరు పార్లమెంట్లో మీరు సహకరించండి అనేది. ఇవన్నీ ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్. అదే మేజర్గా డ్రామా స్టేట్మెంట్స్ ఎస్ఐఆర్ మీద ఎక్కువగా ఈరోజు పార్లమెంట్ అంతా కూడా రచ్చ అయిపోయింది. మనకు ఒకటి తెలిసిపోయింది. ఓకే, అది నాకు ఒకటి అర్థమైంది. సరే, ఇంకా తర్వాత పెద్దగా ఓట్ చోరీ గద్దె చోరీ అని చెప్పి కొన్ని స్లోగాన్స్ ఎత్తారు. ఓట్ థెఫ్ట్, లీవ్ ద థ్రోన్ అది అని కొద్దిగా దాని మీద స్లోగాన్స్ అవన్నీ వినిపించాయి పార్లమెంట్లో కొద్దిగా.
ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే రేణుకా చౌదరి ఒక కుక్కను తీసుకెళ్ళిందంటే పార్లమెంట్లోకి అందరు షాక్ తిన్నారు. ఏందమ్మా కుక్కను తీసుకొచ్చామంటే అక్కడ బయటకు వదిలేశారు ఎవరు, అందుకని అది పాపం తోడలేరు అని చెప్పి తీసుకెళ్లారట రేణుకా చౌదరి గారు. రోడ్డు మీద వదిలేస్తే స్ట్రే డాగ్ ఎవరు పట్టించుకోలేదు, అందుకని నేను తీసుకొచ్చాను అన్నారట. మరి అక్కడ అడిగితే కుక్క కరిసిద్ది కదా, నువ్వు పార్లమెంట్లోకి ఎందుకు తీసుకొచ్చావంటే ఆమంటది లోపల ఉన్న వాళ్ళు గరుస్తారు, కుక్క గరవదంట. అర్థం రేణుకా చౌదరి లోపల ఉన్న వాళ్ళు గరుస్తారు, కుక్క గరవదు అని చెప్తారంట రేణుకా చౌదరి గారు. ఓకే, కుక్కను లోపల తీసుకెళ్ళి పార్లమెంట్లోకి, అదే సరే. ఇది కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు ఒక ప్రెసిడెంట్ పొజిషన్లో ఉండి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదా అనేది వాళ్ళందరూ చెప్పినటువంటి స్టేట్మెంట్స్. ఇది నక్షాల్లో నేను రోజు ఉదయాన్నే న్యూస్ పెడతాను. ఈ పార్లమెంట్ అయిపోయేంత వరకు న్యూస్ పెట్టాను, ఎందుకంటే ఇంక వీటి మీదే ఉంటాయి, మొత్తం పార్లమెంట్ మీదే ఉంటాయి కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గివింగ్ ఎ మార్నింగ్ న్యూస్. నేను సమ్మరీ ఇస్తున్నాను ఇప్పుడు. ఇదే ఇంక రేపు మార్నింగ్ న్యూస్ ఇదే. రేపు మార్నింగ్ బిల్లుల గురించి ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ పార్లమెంట్లో జరిగినటువంటి ఇండియా బ్లాక్ వర్షన్. ఓకే, దిస్ ఈజ్ ఇండియా బ్లాక్ వర్షన్, అపోజిషన్ వర్షన్. థ్యాంక్ యూ, నమస్కారం.